హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విఎస్పి యూనిటీ. సో మనం మార్నింగ్ వీడియోలో డిస్కస్ చేసినట్టుగా నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. వీడియో నెంబర్ 21, క్లాస్ నెంబర్ 21. ఈ వీడియోలో వచ్చేసి మనం ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ని డిస్కస్ చేయబోతున్నాం. అది u ఈజ్ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై బై రూట్ ఎక్స్ ప్లస్ రూట్ వై, దెన్ షో దట్. ఇది కూడా మనం యూలర్స్ థీరమ్ యూజ్ చేసుకుని ప్రూవ్ చేయాలి. సో చాలామంది కామెంట్ చేస్తున్నారు, ఇచ్చిన క్వశ్చన్ యూలర్స్ థీరంలో ఉందా లేదా ఏ విధంగా తెలవాలి. సో ఇక్కడ ఉంటుంది చూడండి, ఎక్స్ ఇంటూ డో యూ బై డో ఎక్స్ ప్లస్ వై ఇంటూ డో యూ బై డో వై, ఇలా ఫామ్ కనిపించింది అనుకోండి, మనం దీన్ని యూలర్స్ థీరం యూజ్ చేసుకొని చేస్తే వస్తుందని దాని అర్థం. ఓకే, మన జనరల్ ఫామ్ ఆఫ్ యూలర్స్ థీరం ఎట్లుంటుంది, జనరల్ ఫామ్ ఏ విధంగా ఉంది యూలర్స్ థీరంది అంటే ఎక్స్ ఇంటూ డో జెడ్ బై డో ఎక్స్ ప్లస్ వై ఇంటూ డో జెడ్ బై డో వై ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఎన్జెడ్ అని ఉంటుంది కదా. సో యూలర్స్ థీరం అనేది మనం ఆ జనరల్ ఫామ్ని చూసి అక్కడ మనకు షో దట్ ప్రూవ్ దట్ అన్న దగ్గర ఇస్తే మనం యూలర్స్ థీరాన్ని యూజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో అదేవిధంగా ఇక్కడ మీరు ఇంకోటి గమనిస్తే, ఈ యూలర్స్ థీరం క్వశ్చన్ నేను ఆల్రెడీ చెప్పిన క్వశ్చన్ నెంబర్ 13 అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 13లో ఏ స్టేట్ అండ్ ప్రూవ్ యూలర్స్ థీరం అని ఉంటుంది, బి ప్రాబ్లం ఉంటుంది. ఓన్లీ ప్రాబ్లమే లాంగ్ క్వశ్చన్గా రాదు, థీరాన్ని అటాచ్ చేస్తాడు. అంటే ముందు థీరం రాయాలి, నెక్స్ట్ ప్రాబ్లం చేయాలి. సో ఈ థీరం కింద వచ్చిన ప్రాబ్లం యూలర్స్ ప్రాబ్లమే అవుతుంది. ఓకే, ఈజీగా గుర్తుపట్టవచ్చు అనమాట. లేదంటే మనం ఒక వీడియోలో చెప్పుకున్నాం వెరిఫై యూలర్స్ థీరం అని, ఆ విధంగా అడిగే అవకాశం ఉంటుంది. ఓకే, సో వాళ్ళు ఏ విధంగా అడిగినా మన క్వశ్చన్లో మాత్రం వెరిఫై యూలర్స్ థీరం అంటే ఇక్కడ ఈ ఫామ్ ఇవ్వడం ఇది మనకు కనిపించదు, మనమే వెరిఫై చేయాల్సి ఉంటుంది. అది ఏ విధంగా చేయాలన్నది మనం ఒక వీడియోలో చేసాం చూడండి. ఒకవేళ ఏది మెన్షన్ చేయకుండా క్వశ్చన్ ఇచ్చిండు అనుకోండి, మనం ఎట్లా గుర్తుపట్టాలి ఆ క్వశ్చన్ యూలర్స్ థీరంది అంటే ఇది ఫామ్ ఉండాలి, ఎక్స్ ఇంటూ డో యూ బై డో ఎక్స్ ప్లస్ వై ఇంటూ డో యూ బై డో జెడ్. సో మన వీడియోలోకి ఎంటర్ అవుదాం. మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, వీడియోని ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. ఓకే, సో ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ని మనం చూసుకున్నట్లయితే u ఈజ్ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై బై రూట్ ఎక్స్ ప్లస్ రూట్ వై అన్నాడు. ఇచ్చిన క్వశ్చన్ ఏదైనా సరే మనం దాని ముందు ఏమనుకుంటామంటే, ఇచ్చిన క్వశ్చన్ని ముందు గివెన్లో రాసుకున్న తర్వాత మనం ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఇస్తే ఆ ఇన్వర్స్ ఫంక్షన్ని ఎల్హెచ్ఎస్ అయితే తీసుకెళ్తాం ఫస్ట్. ఓకే, ఎల్హెచ్ఎస్ అయితే తీసుకెళ్తే ఏమవుతుంది, ఇది కాస్ యూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై బై రూట్ ఎక్స్ ప్లస్ రూట్ వై అవుతుంది. ఓకే, సో దీన్నే మనం ఏమనుకున్నాం, ఈజ్ ఈక్వల్ టు జెడ్ అనుకున్నాం, అదే ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై అనుకుంటున్నాం. ఓకే, సో ఇప్పుడు ఇది హోమోజీనియస్ ఫంక్షనా కాదా చెక్ చేయాలి. ఈ హోమోజీనియస్ ఫంక్షనా కాదా చెక్ చేసే ప్రయత్నంలోనే మనకి ఏమవుతుంది, ఎన్ వాల్యూ వస్తుంది. జనరల్ ఫామ్ ఆఫ్ యూలర్స్ థీరం ఏంటి మనకు, ఎక్స్ ఇంటూ డో జెడ్ బై డో ఎక్స్ ప్లస్ y ఇంటూ డో జెడ్ బై డో వై ఈజ్ ఈక్వల్ టు ఎన్జెడ్. ఇక్కడ ఎన్ అనేది ఏంటి, డిగ్రీ ఆఫ్ యూలర్స్ ఫంక్షన్ ఇఫ్ ఇట్ ఈస్ హోమోజీనియస్. ఓకే, ఇది హోమోజీనియస్ కాదా ఏ విధంగా చెక్ చేస్తాం, అది ఏ విధంగా చెక్ చేస్తాం, ఎఫ్ ఆఫ్ కేఎక్స్ కామా కేవై అనేది కే టు ద పవర్ ఆఫ్ ఎన్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై లాగా రాయడానికి రావాలి. వచ్చినప్పుడు ఇక్కడ ఎన్ ఏదైతే ఉందో అది డిగ్రీ ఆఫ్ హోమోజీనియస్ ఫంక్షన్ అవుతుంది. ఓకే, ఇది అన్ని వీడియోలు చెప్పుకున్నట్టుగా. సో డిగ్రీ గురించి మనం ఏం చేస్తాం, ఈ రెండుని యూజ్ చేసుకుంటాం, మొత్తం యూలర్స్ థీరం ప్రాబ్లం కోసం ఈ రెండుని యూజ్ చేసుకుంటాం. ఓకే, ముందు డిగ్రీ కోసం ఇది హోమోజీనియస్ ఫంక్షనా కాదా చెక్ చేద్దాం. సో లెట్ us టేక్ ఎఫ్ ఆఫ్ కేఎక్స్ కామా కేవై, అంటే ఎక్స్ ప్లస్లో కేఎక్స్ వై ప్లస్లో కేవైని సబ్స్టిట్యూట్ చేద్దాం. సో కేఎక్స్ ప్లస్ కేవై డివైడెడ్ బై అండర్ రూట్ కేఎక్స్ ప్లస్ రూట్ కేవై. ఓకే, సో న్యూమరేటర్లో కే కామన్ తీసుకోవచ్చు, ఎక్స్ ప్లస్ వై ఉంటుంది. డినామినేటర్లో రూట్ కే కామన్ తీసుకోవచ్చు, రూట్ కే కామన్ తీసుకుంటే రూట్ ఎక్స్ ప్లస్ రూట్ వై మిగులుతుంది. ఓకేనా. ఓకే, సో ఇక్కడ కే పవర్ ఆఫ్ 1 ఎక్స్ ప్లస్ వై ఈజ్ డివైడెడ్ బై కే పవర్ ఆఫ్ 1/2 రూట్ ఎక్స్ ప్లస్ రూట్ వై. ఓకే, సో దీన్ని ఏం రాసుకోవచ్చు, కే పవర్ ఆఫ్ 1 - 1/2 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై అని రాయొచ్చు.
అంటే ఈ మిగిలిన ఈ టోటల్ అనేది ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై లా ఉంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై అంటే ఇచ్చిన క్వశ్చన్ లాగా ఉంది. సో ఈ ప్లేస్లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై రాసాం. 1/2 పైనకి వస్తే -1/2 అవుతుంది. ఓకే, సో ఇది k పవర్ ఆఫ్ 1 మైనస్ హాఫ్ అవుతుంది ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై. సో ఇప్పుడు మనం ఎఫ్ ఆఫ్ కేఎక్స్ కామా కేవైని k పవర్ ఆఫ్ n ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వైగా రాసాం. అంటే ఇక్కడ ఈ పవర్లో ఏదైతే వచ్చిందో అదే మనం ఇక్కడ యూలర్ థీరంలో వాడుకోవాల్సిన n అనమాట. సో n ఈక్వల్ టు 1/2 వచ్చింది. ఓకే, అండ్ మనకి ఇంకేం కావాలి, z కావాలి. z ఈజ్ ఈక్వల్ టు ఏమనుకున్నాం, z దీన్ని తీసుకోవచ్చు కానీ ప్రాబ్లం చాలా పెద్దగా అవుతుంది కాబట్టి మనం ఇక్కడ ఉన్న దాన్ని యూజ్ చేస్తాం. కాస్ యూ తీసుకుందాం. ఓకే, సో యూలర్ థీరంలో LHS తీసుకొని, ఓకే, యూలర్ థీరాన్ని మొత్తం స్టేట్మెంట్ని తీసుకొని మనం ఏం ప్రూవ్ చేయాలి, మన క్వశ్చన్లో ఏదైతే ప్రూవ్ చేయమన్నాడో ఆ స్టేట్మెంట్ని తీసుకురావాలన్నమాట. అంటే సో ఇక్కడ ఈ స్టేట్మెంట్ని యూజ్ చేసుకొని దీన్ని తీసుకురావాలి మొత్తంగా. సో అదే మనకు రిక్వైర్డ్ ప్రూఫ్ అవుతుంది. సో ఏ విధంగా తీసుకొస్తారో చూద్దాం. ఓకే, సో ఇచ్చిన క్వశ్చన్లో మనకు x ఇంటూ డో జెడ్ బై డో ఎక్స్ మీన్స్ డో బై డో ఎక్స్ ఆఫ్ జెడ్ అంటే కాస్ యూ. ఓకే, ప్లస్ y ఇంటూ డో బై డో వై ఆఫ్ కాస్ యూ ఈజ్ ఈక్వల్ టు n అంటే 1/2, z అంటే కాస్ యూ. ఓకే, సో x ఇంటూ డిఫరెన్షియేషన్ ఆఫ్ కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ అంటే మైనస్ సైన్ యూ. ఓకే, ఇక్కడ x ఉంది, విత్ రెస్పెక్ట్ x చేస్తున్నాం. u అనేది ఫంక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ x అండ్ y. u ఈజ్ అ ఫంక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ x అండ్ y కాబట్టి ఇక్కడ ఇన్నర్ డెరివేటివ్ డో యూ బై డో ఎక్స్ వస్తుంది. ఇక్కడ కూడా సేమ్ y ఇంటూ మైనస్ సైన్ యూ డో యూ బై డో వై అని రాసుకోవచ్చు. డో యూ బై డో వై ఈజ్ ఈక్వల్ టు 1/2 కాస్ యూ. సో మనం ఇక్కడ మైనస్ సైన్ యూని కామన్ తీసినట్లయితే ఏం మిగులుతుంది, ఇక్కడ x ఇంటూ డో యూ బై డో ఎక్స్ ప్లస్ y ఇంటూ డో యూ బై డో వై మిగులుతుంది అనమాట. ఈజ్ ఈక్వల్ టు 1/2 కాస్ యూ. సో ఫైనల్లీ x ఇంటూ డో యూ బై డో ఎక్స్ ప్లస్ y ఇంటూ డో యూ బై డో వై ఈజ్ ఈక్వల్ టు 1/2 కాస్ యూ బై మైనస్ సైన్ యూ. కాస్ బై సైన్ అంటే కాట్ అని రాసుకోవచ్చు. సో ఇది మైనస్ 1/2 కాట్ యూ అవుతుంది. ఇది కసే తీసుకొస్తే ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. x ఇంటూ డో యూ బై డో ఎక్స్ ప్లస్ y ఇంటూ డో యూ బై డో వై ప్లస్ 1/2 కాట్ యూ ఈజ్ ఈక్వల్ టు వాట్, 0. సో ఇది మనకు కావాల్సిన రిక్వైర్డ్ ప్రూఫ్ అనమాట. క్వశ్చన్లో ఏది ఇచ్చిండో అది మనకి ఇక్కడ రావడం జరిగింది. మీరు ఒకసారి క్వశ్చన్ని గమనించినట్లయితే క్వశ్చన్లో ఇచ్చింది మనము ప్రూవ్ చేసాం. షో దట్ అన్నారు కదా, x ఇంటూ డో యూ బై డో ఎక్స్ ప్లస్ y ఇంటూ డో యూ బై డో వై ప్లస్ 1/2 కాట్ యూ. సో మనకి ఇక్కడ కూడా అదే రావడం జరిగిందనమాట. సో ఇది యూలర్స్ థీరాన్ని యూజ్ చేసుకొని ఇచ్చిన క్వశ్చన్ని ప్రూవ్ చేసే పద్ధతి అనమాట. ఐ హోప్ ఆల్ యూ అండర్స్టాండ్. సో మనం ఇంకొక వీడియో చేద్దాం, ఒకటే వీడియో ఇంకొకటి 22 వీడియో నెంబర్ 22. అది మనం హయ్యర్ ఆర్డర్ యూలర్స్ థీరం పైన ఆ ప్రాబ్లాన్ని చెప్తాను. ఈరోజు ఈవినింగ్ లోపు అది అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఈ హయ్యర్ ఆర్డర్ యూలర్స్ థీరం పైన మనకు 2-3 క్వశ్చన్స్ ఉన్నాయి. నేను ఒక క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ విధంగా చేయాలన్నది. సో దాన్ని బట్టి మీరు మిగతా క్వశ్చన్ చేసుకోవచ్చు. అది మనకు జనరల్గా అయితే థీరం అడిగే అవకాశం ఉండదు, ఇదే థీరం అడుగుతాడు. సో ప్రాబ్లం అనేది హయ్యర్ ఆర్డర్ పైన కూడా అడిగే అవకాశం ఉంది కొన్ని యూనివర్సిటీస్ వాళ్ళకి. సో మనం ఆ ప్రాబ్లమ్ని కూడా నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాం. మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.